2019లో కోలీవుడ్ స్టార్ హీరో కార్తీ నటించిన 'ఖైదీ' మూవీ ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. దానికి సీక్వెల్గా 'ఖైదీ 2' కూడా పట్టాలెక్కుతోంది. ఇక రజనీకాంత్తో 'కూలీ' సినిమా పూర్తి చేసిన వెంటనే 'ఖైదీ 2' చేయడానికి రంగంలోకి దిగనున్నారు లోకేష్. ఇప్పుడు ఈ ప్రాజెక్టు గురించి మరో ఆసక్తికర విషయం వైరల్ అవుతోంది. ఏంటి అంటే ఈ సినిమాలో విశ్వనటుడు కమల్ హాసన్ అతిథి పాత్రలో కనిపించనున్నాడట. అంతేకాదు ఈ చిత్ర క్లైమాక్స్ 'విక్రమ్ 2'కు లీడ్ ఇచ్చేలా ఉంటుందని, దానికి తలపతి విజయ్తో వాయిస్ ఓవర్ ఇప్పించాలన్న ఆలోచన కూడా చేస్తున్నాడట లోకేష్. ఈ వార్తలో నిజమో కావో తెలియదు కానీ సోషల్ మీడియాలో మాత్రం తెగ వైరల్ అవుతున్నాయి. వీటిపై అధికారికంగా ప్రకటన రావాల్సి ఉంది. టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ ప్రధాన పాత్రలో నటిస్తున్న పాన్ ఇండియా చిత్రం 'స్వయంభూ'. చోళ సామ్రాజ్య నేపథ్యంలో రూపొందుతున్న ఈ హిస్టారికల్ వార్ డ్రామాలో నిఖిల్ ఓ యోధుడిగా కనిపించనున్నాడు. ఇక ఇప్పటికే భారీ సెట్లు నిర్మించి ఈ చిత్రానికి సంబంధించిన కొన్ని వార్ సీన్స్ కూడా షూట్ చేశారు. ఇక నిఖిల్ సరసన నభా నటేష్, సంయుక్త మేనన్ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాలో కీలకమైన ఓ పవర్ఫుల్ లేడీ పాత్ర కూడా ఉందట. అయితే ఆ పాత్రకు మొదట కొత్త నటిని తీసుకోవాలని అనుకున్నారట. కానీ చివరికి స్వాతిని సెలెక్ట్ చేసినట్లు సమాచారం. ఇందులో స్వాతి పాత్ర ఓ ప్రత్యేకమైన ఎమోషనల్ ఎలిమెంట్ను అందించబోతోందని సమాచారం. ఇక భారీ బడ్జెట్తో రూపొందుతున్న ఈ సినిమా పాన్ ఇండియా లెవెల్లో అన్ని భాషల్లో కూడా విడుదల కానుంది. బ్లాక్ బస్టర్ కేజీఎఫ్ను 2 భాగాలుగా తెరకెక్కించాడు ప్రశాంత్ నీల్. ఇక ఆ తర్వాత వచ్చిన సలార్ను కూడా 2 పార్ట్స్గా ప్రకటించాడు. సలార్ పార్ట్ 1 బ్లాక్ బస్టర్ అవగా క్లైమాక్స్లో సలార్ పార్ట్ 2 శౌర్యంగ పర్వం అనౌన్స్ చేశారు. సలార్ 1 కన్నా భారీగా సలార్ 2 తెరకెక్కించే ప్లానింగ్లో ఉన్నాడు నీల్. ఇకిప్పుడు ఎన్టీఆర్ సినిమాను కూడా కేజీఎఫ్ లాగానే 2 భాగాలుగా చేయాలనే ఆలోచనలో ఉన్నాడట. చెప్పాల్సిన కథ ఎక్కువగా ఉండడంతో పాటు సీక్వెల్ అనేది ప్రశాంత్ నీల్కు ఓ సెంటిమెంట్లా మారింది. ఒకవేళ ఇదే నిజమైతే ఎన్టీఆర్ నీల్ 2 రావడానికి చాలా సమయం పట్టనుంది. సలార్ 2 తర్వాతే ఈ సినిమా ఉండనుంది. అయితే ఎన్టీఆర్ నీల్ మొదటి భాగం 2026లో రావడం పక్కా. ఇప్పటికే 2026 సంక్రాంతికి ఈ సినిమా రిలీజ్ చేస్తామని ప్రకటించారు. కార్తికేయ 2తో పాన్ ఇండియా హిట్ కొట్టిన చందు మొండేటి తండేల్ తీసి సూపర్ హిట్ కొట్టాడు. మళ్లీ నాగ చైతన్యను తెనాలి రామకృష్ణగా చూపిస్తానని గతంలో అనౌన్స్ చేశాడు. అలాగే సూర్యతో సినిమా అనే టాక్ కూడా నడుస్తోంది. చందు మొండేటి ఆల్రెడీ సూర్యను కూడా కలిసి కథ చెప్పాడు. గ్రీన్ సిగ్నల్ ఇస్తే ముందుగా సూర్య సినిమా మొదలవుతుందని దర్శకుడు చెబుతున్నాడు. ఆ తరువాత కార్తికేయ 3 సినిమా తీయాలని డిసైడ్ అయ్యాడట. కానీ సూర్య సినిమా ఇప్పట్లో ఉండకపోవచ్చు. ఎందుకంటే ఇప్పటికే సూర్య వెంకీ అట్లూరు సినిమాకు ఒప్పుకున్నాడని టాక్. కార్తికేయ 2 హిట్ తర్వాత చందు మొండేటికి ఫ్యాన్సీ ఆఫర్స్ వచ్చినా అప్పటికే కమిట్ అయిన గీతా ఆర్ట్స్ను వదిలిపెట్టలేదు. ఈ విషయాన్ని అల్లు అరవిందే స్వయంగా చెప్పాడు. గీతా ఆర్ట్స్ ఆల్రెడీ సూర్య బోయిపాటి కాంబోలో ఓ సినిమా ప్లాన్ చేస్తే అది వర్కౌట్ కాలేదు. అయితే సూర్య కోసం వెయిట్ చేయాలా లేదా ఈ గ్యాప్లో కార్తికేయ 3ని పట్టాలెక్కించాలా అనే డైలమాలో పడ్డాడట చందు. మరి ఫైనల్గా ఏ ప్రాజెక్ట్ చేస్తాడో చూడాలి. సరైన హిట్లు లేక ఇటీవల విరాజి అనే ఒక సైకలాజికల్ సినిమాతో ఆడియన్స్ ముందుకు వచ్చాడు వరుణ్ సందేశ్. డైరెక్టర్ ఆద్యంత హర్ష దర్శకత్వం వహించిన ఈ సినిమా గతేడాది ఆగస్టు 2న థియేటర్లో విడుదలైంది. అయితే ఈ మూవీ కథపరంగా బాగున్నప్పటికీ పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. రిలీజ్కు ముందే టీజర్, ట్రైలర్, పోస్టర్ ద్వారా క్యూరియాసిటీ కలిగించిన ఈ సినిమాకు అంతగా రెస్పాన్స్ రాలేదు. ఇక తాజాగా ఈ మూవీ ఓటీటీలోకి రానుంది. అమెజాన్ ప్రైమ్ వీడియోలో విరాజి ఫిబ్రవరి 18న అనగా ఈ రోజు నుంచి స్ట్రీమింగ్ అవుతుంది. కానీ 99 రెంటల్ విధానంలో మాత్రమే అందుబాటులోకి వచ్చింది. ఒక ఫ్లాప్ సినిమాని ఇలా రెంటల్ విధానంలో ఓటీటీలో విడుదల చేయడం అంటే ప్రయోగమే అని చెప్పాలి. అయితే ఈ మధ్యకాలంలో చాలా మంది ప్రేక్షకులు హారర్, సస్పెన్స్, థ్రిల్లర్ జోనర్ చిత్రాలనే బాగా ఆదరిస్తున్నారు. అలాంటి వారికి ఈ మూవీ ఖచ్చితంగా నచ్చుతుందని ఆ నమ్మకంతో వరుణ్ సందేశ్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. మరి వరుణ్ సందేశ్ ఈ విషయంలో అయినా సక్సెస్ సాధిస్తాడో లేదో చూడాలి.